అందులో చాలా స్పష్టంగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చాలంటే కేంద్రపాలిత ప్రాంతం యొక్క అనుమతి అవసరం లేదు, ఎందుకంటే కేంద్రమే పాలిస్తున్నది కనుక అని కూడా అందులో ఉంది. కనుక ఆర్టికల్ 3 ప్రకారం 4 ప్రకారం రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఆర్టికల్ 371D 371E అని రెండునే తెలంగాణకు సంబంధించినవి. 371E అంటే ఏమిటి? మన హైదరాబాద్లో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అని రాశారు. కేంద్ర విశ్వవిద్యాలయం స్థాపించడానికి రాజ్యాంగం సవరించి దాంట్లో రాయడం ఎందుకండి? విశ్వవిద్యాలయం పెట్టొచ్చు కదా. సరే, ఏదో అందులో రాశారు కనుక ఉంది. ఇప్పుడు ఆ అధికరణ ఉన్నా లేకపోయినా ఒకటే. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 371D ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి తప్పిస్తే అది ఉన్నా లేకపోయినా ఒకటే. అయితే ఉంచుతారా మార్చుతారా ఏం చేస్తారో అనే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని బట్టి రాజ్యాంగ సవరణ అవసరమా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది ఒక క్లారిఫికేషన్. ఇక రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం అవసరం లేదు అని నేను ఇంతకుముందే చెప్పినాను. ఒకవేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా రాష్ట్ర అసెంబ్లీ నుంచి తీర్మానం అవసరమని మనం అనుకుంటే డిసెంబర్ 7వ తారీఖు డిసెంబర్ 6వ తారీఖు డిసెంబర్ 9కి ముందు 2009 డిసెంబర్ 9కి ముందు డిసెంబర్ 7న చాలా స్పష్టంగా చెప్పినారు. ఇంకా ఎన్నిసార్లు తీర్మానాలు అడగాలి అని, తీర్మానం అవసరమే లేదు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అది ఒక పద్ధతి. తర్వాత ఒక హైకమాండ్ ఒక విప్ జారీ చేసి, మీరు లెజిస్లేచర్ పార్టీ ద్వారా విప్ జారీ చేసి మీరు ఈ తీర్మానాన్ని ఆమోదించండి అని అడిగితే వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా తీర్మానం ఆమోదించకపోవడం అనేది ఉంటుంది. కానీ అది దట్ ఇస్ ఇర్రెలెవెంట్ కనుక దాని గురించి మరింత మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇక మన దేశంలో ఇప్పటికీ చాలా రాష్ట్రాలు ఏర్పడినాయి. 1956 నుంచి మొదలు పెట్టుకుంటే 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ చట్టం ద్వారా ఒక 10 రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేసిండ్రు. 15 రాష్ట్రాల సరిహద్దులు మార్చిండ్రు. ఈ ముక్కలను ఆ ముక్కలతో కలిపినరు, ఆ ముక్కలను ఈ ముక్కలతో కలిపినరు. పూర్తి గందరగోళంగా ఉన్న ఒక రేఖా చిత్రాన్ని మరొక రూపంలోకి మార్చుకొచ్చిండ్రు. అప్పుడు కూడా రాజ్యాంగ సవరణ జరగలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నాగాల్యాండ్, మిజోరం, త్రిపుర, అస్సాం వీటికి సంబంధించి అనేక రకాల చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలన్నీ రాజ్యాంగ సవరణ లేకుండా వచ్చిన చట్టాలే, రాజ్యాంగ సవరణ అవసరం లేని చట్టాలే. అయితే భూటాన్ని, సిక్కింని మన దేశంలో కలుపుకున్నప్పుడు గోవా, డయు డామన్, పోర్చుగీసు, ఫ్రెంచ్ అధీనంలో ఉన్న ప్రాంతాలను మన దేశంలో కలుపుకుంటున్నప్పుడు రాజ్యాంగ సవరణ అవసరమైంది. ఆర్టికల్ 2 చెప్తుంది ఆ విషయం. దేశ హద్దులకు బయట ఉన్న వాటిని రాష్ట్రాలుగా స్వీకరించాలంటే టు అడ్మిట్ ది స్టేట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా యూ నీడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అది చేశారు. ఇది నేను ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి చెప్పదలుచుకున్న విషయం. ఇక హైదరాబాద్ గురించి మాట్లాడారు. హైదరాబాద్ క్యాపిటల్ ఎవరికి ఉండాలి దాని గురించి చాలా స్పష్టంగా చెప్పినారు. దాని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో పెట్టుబడులు అదొక చర్చ. హైదరాబాద్లో పెట్టుబడులు అని మనం మాట్లాడుకునే ముందు మనం బాంబే మీద గుజరాతీలు మీద చేసిన క్లెయిమ్ను మనం ఒకసారి పరిశీలిస్తే సరిపోతుంది. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, వన్స్ ఎ టెనెంట్ ఆల్వేస్ ఎ టెనెంట్ అని. నువ్వు వచ్చి పెట్టుబడులు పెట్టి నువ్వు చేస్తే పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం చేయడానికి నీకు అధికారం ఉంది, కానీ ఆ రాష్ట్రం, ఆ రాజధాని నాది అనడానికి లేదు అని ఆయన చాలా స్పష్టంగా వన్స్ ఎ టెనెంట్ ఆల్వేస్ ఎ టెనెంట్ అని చెప్పినాడు. అది ఇక్కడ వర్తించదు, అది పోయింది. తర్వాత ఇది క్యాపిటల్ జాయింట్ క్యాపిటల్గా ఉంటుందా ఉండదా, వాళ్ళు జాయింట్ క్యాపిటల్గా ఎన్నాళ్ళు ఉంటుంది, జాయింట్ క్యాపిటల్గా ఉంటే ఏమవుతుంది అని మనకు ఉండే సందేహాలు. జాయింట్ క్యాపిటల్గా ఉండాలంటే ఒక నగరము ఆ 2 రాష్ట్రాలకు మధ్యలో ఉండాలి. 2 రాష్ట్రాలు దానికి అతికి ఉండాలి. చండీగఢ్ లాగా అతికి లేనప్పుడు ఒక 200 కిలోమీటర్ల అవతల ఉన్న రాష్ట్రము హైదరాబాద్లో కానీ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకా ఏ నగరంలో కానీ రాజధాని పెట్టుకుంటా అంటే అంతకన్నా ఇంప్రాక్టికల్ ఆలోచన మరొకటి ఉండదు. అది 5 ఏళ్ళ 6 నెలల 7 9 సంవత్సరాల 10 సంవత్సరాల 15 సంవత్సరాల మనకు తెలియదు. కనుక అది ఆలోచించాల్సిన విషయం. ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు డెహ్రాడూన్లో రాజధాని చేయాలంటే కష్టం, అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లక్నోలోనే కొన్నాళ్ళు రాజధాని నడిపితే బాగుంటుంది అని అంటే సరే అని అందరూ ఒప్పుకున్నారు. కానీ ఒక్కరోజు కూడా నడపడం సాధ్యం కాకపోతే మూటముళ్ళే ఫైళ్ళు సందుకలు సర్దుకొని డెహ్రాడూన్కి పోయి అక్కడున్న చిన్న కలెక్టర్ ఆఫీసులనే సెక్రటేరియట్లుగా భావించి అక్కడ వాళ్ళు రాజధాని నడుపుకొని తర్వాత రాజధానులు కట్టుకున్నారు. సరే, అట్లా వాళ్ళు కట్టుకోరా నాకు తెలియదు. నేను మీకు జరిగిన విషయం మీకు ఉదాహరణగా చెప్తున్నా. కాబట్టి హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్గా ఉండడానికి మీరు ఒప్పుకున్నా వాళ్ళు ఒప్పుకోవడం కష్టం, వాళ్లకు నడుపుకోవడం కష్టం, వాళ్లకు రాజధానికి రావడానికి 200 కిలోమీటర్లు దాటడం కష్టం. కనుక అది ఢిల్లీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇక
వాటర్ ట్రిబ్యునల్స్ సంబంధించి కొందరు ఇంజనీర్ మిత్రులు కొన్ని చాలా వ్యాలిడ్ డౌట్స్ రైజ్ చేసినారు. నేను జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ముందు నేను ఒక ప్రజెంటేషన్ ఇచ్చిన, నాకు 20 నిమిషాలు టైం ఇచ్చినాడు ఆయన. నువ్వు ఒక సాలిడ్ రీజన్ ఒకటి చెప్పు తెలంగాణ ఇవ్వడానికి. ఆయన నువ్వు ప్రొఫెసరు కదా, నువ్వు పాఠాలు చెప్తావు కదా అంటే, నేను ఒక సాలిడ్ రీజన్ ఉందండి. స్టేట్ మాత్రమే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి రిప్రజెంట్ చేసే అధికారం స్టేట్కి మాత్రమే ఉంటుంది, ఆ స్టేట్లో ఉన్న సబ్ పార్టీకి ఉండదు. కనుక తెలంగాణకు న్యాయం జరగలేదు అని చెప్పదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే చెప్పాలి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం జరిగిందని దాని విషయం చెప్పడానికి ఇష్టపడకపోతే అసలు తెలంగాణకు సమస్య గురించి ట్రిబ్యునల్కి తెలిసే అవకాశమే లేదండి. కనీసం ఈ ఒక్క విషయం కోసమన్నా మీరు తెలంగాణ ఇవ్వక తప్పదు, తెలంగాణ ఇవ్వాలని మీరు రాయక తప్పదు అని నేను అన్నా. అంటే ఇది కొంచెం కాన్స్టిట్యూషనల్ రీజన్ లాగానే కనపడుతున్నది అన్నాడు ఆయన. తర్వాత ఆయన ఏం రాసిండో మీకు తెలుసు, మనం అందరూ చూసుకుని దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అయితే ఇప్పుడు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్కి సంబంధించి ఫైనల్ వర్డిక్ట్ రాబోతున్నది, ఫైనల్ అవార్డు రాబోతున్నది. మరి ఒక రాష్ట్రం విభజన దశలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా దీన్ని భావించి తీర్పు ఇస్తే ఇందులో తెలంగాణ ప్రయోజనాలకి సరైన న్యాయం జరిగే అవకాశం లేదు అనేది చాలా చాలా సరైన రాజ్యాంగపరమైన సవాల్. దీన్ని కోర్టులో ఖచ్చితంగా రేజ్ చేయాలి. రేజ్ చేసి ఆ తీర్పును ఈ విభజన తర్వాత ఏర్పడే తెలంగాణ ప్రయోజనాలతో ముడిపెట్టి ఆ షరతులకు లోబడి ఉండేట్టుగా తీర్పు చెప్పమని అడగడానికి మనం కొంచెం ముందుకు రావాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నేను చెప్పదలుచుకున్న విషయాలు. ఇక ఉద్యోగుల విభజన, ఇక్కడున్న వాళ్ళు ఎక్కడికి పోతారు అనేది మీరు మాట్లాడుతున్నారు. ఉద్యోగాలను ఏ విధంగా విభజిస్తారు అనేది ఇట్స్ ఓన్లీ వాళ్ళు అక్కడ తేల్చుకోవాల్సిన విషయం. అది చాలా క్లిష్టమైన సమస్య, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. లోకల్స్ ఎవరో, నాన్ లోకల్స్ ఎవరో, అసలు ఆ జీవోలు వర్తిస్తాయో, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 వర్తిస్తుందో లేదో, ఇవి ఎవరు ఏమీ చెప్పలేని ఒక సందిగ్ధమైన పరిస్థితి ఉంది. కనుక నేను దానికి చట్టపరంగా రాజ్యాంగపరంగా ఫలానా పరిష్కారం ఉంది అని నేను చెప్పే పరిస్థితిలో నేను కూడా లేను, ఎందుకంటే ఇటువంటి విషయాలు అందులో ఉండవు. ఇక రెండోది, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అని మీరు అనుకుంటే మాత్రం అది కష్టమేమో అనిపిస్తుంది. అది సాధ్యమయ్యే పని కాదు. అది అడగడానికి కూడా రాజ్యాంగం కానీ ఇంకే విషయమైన న్యాయపరమైన అంశాలు కానీ మనకు కాదు, ఎవరికి సహకరించవు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన కోస్తాంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ ఉండకుండా ఆపడానికి ఎవరికి అధికారం ఉండదు. కాకపోతే ఒకటేమిటంటే, ఇక్కడ వచ్చి అక్రమంగా భూములు సంపాదించి, అక్రమంగా చట్ట వ్యతిరేకంగా భూములు సంపాదించి వేల కొద్ది ఎకరాలను ఆక్రమించుకొని కూర్చున్న వాళ్ళపైన రెవెన్యూ పరంగా ఈ భూముల స్వాధీనం అక్రమం అని చెప్పడానికి వీలైన సాక్ష్యాధారాలు మన దగ్గర ఉంటే, అవి సెక్రటేరియట్లో తగలబడిన ఫైళ్లలో అవి లేకుండా ఉంటే, మనం వాటి గురించి ఆలోచించగలిగితే, తెలంగాణ ఎన్జిఓలు ఈ విషయంలో మనకు సహకరించే సాహసం వారు చేస్తే దానికి ఏమైనా ఆశ ఉంటుంది. లేకపోతే తగలబడిపోయాయండి అంటే మనం ఏం చేయాలన్నది అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ విషయాలు నేను అనుకుంటున్నాను, రాజ్యాంగపరంగా కొన్ని అంశాలు చెప్పగలిగానని అనుకుంటున్నాను. ఇంకా ధర్మ సూక్ష్మాలు, న్యాయ సూక్ష్మాలు ఉంటాయి. అది న్యాయమూర్తి గారు నాకన్నా విపులంగా వివరంగా విశ్లేషించి చెప్పగలుగుతారు. కనుక వారికి ఆ విషయాలను వదిలేస్తూ నేను మీకు నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు విన్నందుకు.